హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం 10th మ్యాథ్స్లో భాగంగా ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ చాప్టర్లో 9 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 9 పార్ట్స్లో కూడా ఈ చాప్టర్కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ని, అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 6.4 వరకు ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఏదైనా వీడియోని మిస్ అయినట్లయితే ఆ వీడియోస్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 10 అంటే లాస్ట్ పార్ట్లో భాగంగా nth టర్మ్ ఆఫ్ ఏ జీపీ అండ్ లాస్ట్ ఎక్సర్సైజ్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, nth టర్మ్ ఆఫ్ ఏ జీపీ. మనం ప్రీవియస్ వీడియోలో జనరల్ ఫార్మ్ ఆఫ్ జీపీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. మనం ఒక జీపీ యొక్క జనరల్ ఫార్మ్ ఎట్లా రాస్తున్నాం, మనం ఫస్ట్ టర్మ్ ఏ అనుకున్నట్లయితే, అట్లాగే కామన్ డిఫరెన్స్ ఆర్ అనుకున్నట్లయితే మనకి ఫస్ట్ టర్మ్ ఏ అవుతుంది, సెకండ్ టర్మ్ దీన్ని కామన్ రేషియో, కామన్ డిఫరెన్స్ కాదు, కామన్ రేషియోతో మల్టిప్లై చేస్తే సెకండ్ టర్మ్ వస్తుంది. మళ్ళా సెకండ్ టర్మ్ ని కామన్ రేషియోతో మల్టిప్లై చేస్తే థర్డ్ టర్మ్ వస్తుంది. అంటే ఏఆర్ ఇంటూ ఆర్ అంటే ఏఆర్ స్క్వేర్, నెక్స్ట్ ఏఆర్ క్యూబ్ అండ్ సో ఆన్. దిస్ ఈజ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ జీపీ అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అన్నమాట. ఇప్పుడు చూడండి, A1 ఇది A2, A3 అంటే A4. ఇక్కడ ఒకసారి A2ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏంటి, ఫస్ట్ టర్మ్ అన్నింటిలోని కామన్ గా ఉంది. ఇక్కడ కామన్ రేషియో పవర్ ఎంత ఉంది, 1 ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఇంటూ కామన్ రేషియో యొక్క పవర్ ఎంత ఉంది, 2 ఉంది. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ లో A ఇంటూ ఆర్ పవర్ 3 అంటే కామన్ రేషియో యొక్క పవర్ ఎంత ఉంది, 3 ఉంది. అంటే ఈ నంబర్ ఆఫ్ టర్మ్ కి ఈ పవర్ కి ఒకసారి రిలేషన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 3 ఉంటే 2 ఉంది, 2 ఉంటే 1 ఉంది, 4 ఉంటే 3 ఉంది, అంటే ఒకటి తక్కువగా ఉంది అనమాట. కాబట్టి ఇందులో మనం ఎంత టర్మ్ రాసినట్లయితే ఇక్కడ మనకి ప్రతి టర్మ్ లో ఫస్ట్ టర్మ్ అనేది కామన్ గా ఉంటుంది, ఏ ఇంటూ కామన్ రేషియో ఆర్ పవర్. ఇక్కడ ఏంటి, ఫోర్త్ టర్మ్ అయితే పవర్ ఎంత ఉంది, 3 ఉంది. థర్డ్ టర్మ్ పవర్ ఎంత ఉంది, 2 ఉంది. మరి nth టర్మ్ అంటే పవర్ ఎంత ఉంది, దీనికంటే ఒకటి తక్కువగా ఉంటుంది. n కంటే ఒకటి తక్కువ అంటే n-1. దిస్ ఈజ్ ద nth టర్మ్ ఇన్ ద జీపీ. అంటే ఒక జీపీలో మనం nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏ ఫార్ములా ఉపయోగిస్తామంట, a ఇంటూ ఆర్ పవర్ n-1. ఇక్కడ మనకి a అంటే ఏమిటి, ఫస్ట్ టర్మ్. a ఈజ్ ఫస్ట్ టర్మ్. అలాగే r ఈజ్ కామన్ రేషియో. ఈ కామన్ రేషియో మనకి ఎలా వస్తుంది జీపీలో, మనం A2ని A1తో డివైడ్ చేయడం వల్ల కానీ, లేకపోతే A3ని A2తో డివైడ్ చేయడం వల్ల కానీ, లేకపోతే A4ని A3తో డివైడ్ చేయడం వల్ల కానీ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ nth టర్మ్ ఇన్ ఏ జీపీ అనే ఫార్ములాను ఉపయోగించి కొన్ని సమ్స్ ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ 20. Find the 20th term and nth term of the GP. ఇక్కడ ఒక GP ఇవ్వడం జరిగింది. ఆ GP ఏంటంటే 5/2, 5/4, 5/8 and so on. ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ A ఈక్వల్ టు ఎంత, 5/2. అలాగే కామన్ రేషియో R ఈక్వల్ టు మనకి ఎలా వస్తుంది, A2/A1. A2 ఇక్కడ ఎంత, 5/4 డివైడెడ్ బై A1 అంటే 5/2. ఓకే, కింద ఫ్రాక్షన్ ఉంది కదా, ఇదేమో దీన్ని ఎలా రాయొచ్చు మనం, 5/4 ఇంటూ కింద ఫ్రాక్షన్ తిప్పి రాస్తాం 2/5. 5 1 టైమ్, 2 టేబుల్ 1 టైమ్ 2 టైమ్స్, 1 1s are 1/2 అంటే 1/2 అవుతుంది అనమాట కామన్ రేషియో. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, A20 ఫైండ్ అవుట్ చేయాలి అండ్ AN కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, యాక్చువల్గా మనకి ఏఎన్ ఫార్ములా ఏంటి, ఏఎన్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ n-1. ఇది కదా ఫార్ములా. ఇప్పుడు A20 కావాలి అంటే n ప్లేస్ లో ఎంత రాస్తాం, మనం 20 రాస్తాం. అంటే A20 ఈక్వల్ టు ఏ పవర్, ఏ అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ 5/2 ఇంటూ ఆర్ పవర్, ఆర్ అంటే 1/2 పవర్ n-1 అంటే 20-1 అవుతుంది అనమాట. దిస్ ఈక్వల్ టు 5/2 ఇంటూ 1/2 పవర్ 20-1 అంటే 19 అవుతుంది కదా. దిస్ ఈక్వల్ టు 5/2
ఇంటూ 1కి పవర్ ఎంత ఉన్నా 1 అవుతుంది, అంటే 1 పవర్ 90 అంటే 1 అవుతుంది. అలాగే 2 పవర్ 19 అంటే a బై b హోల్ పవర్ m, a పవర్ m బై b పవర్ m అని రాస్తాం కదా. ఇక్కడ 5 1 ఏమవుతుంది, 5 అవుతుంది, ఈక్వల్ టు 5 బై, ఇక్కడ బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి, ఇక్కడ ఏమో పవర్ 19 ఉంది, ఇక్కడ పవర్ ఏం లేదంటే 1 ఉన్నట్లు. అప్పుడు పవర్స్ యాడ్ చేస్తాం కదా, అంటే 2 పవర్ 19 ప్లస్ 1 ఎంత అవుతుంది, 20 అవుతుంది అనమాట. ఏమవుతుంది అనమాట, 20th టర్మ్ ఇన్ ద గివెన్ జీపీ. నెక్స్ట్ ఇంకేం ఫైండ్ అవుట్ చేయమని అంటే ఏఎన్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. అంటే ఏఎన్ ఈక్వల్ టు ఆల్రెడీ ఫామ్ లో చెప్పుకున్నాము, ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1. ఇక్కడ ఏ వాల్యూ ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఎన్ అని అలాగే ఉంచుతాం. అంటే ఏ ఇంటూ ఏ మీన్స్ ఇక్కడ 5/2 ఇంటూ ఆర్ అంటే 1/2 పవర్ ఎన్ మైనస్ 1. దిస్ ఈక్వల్ టు 5/2 ఇంటూ 1 పవర్ ఎన్ మైనస్ 1 కి పవర్ ఎంత ఉన్నా 1 కదా, 1/2 పవర్ ఎన్ మైనస్ 1. దిస్ ఈక్వల్ టు 5 1s are 5/2 పవర్, ఇక్కడ పవర్ 1 ఉంది, అంటే ఇక్కడ బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కదా, పవర్స్ యాడ్ చేస్తాం, 1 ప్లస్ ఎన్ మైనస్ 1 అవుతుంది. ప్లస్ 1 మైనస్ 1 గెట్స్ క్యాన్సిల్, 5/2 పవర్ ఎన్ ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ద nth టర్మ్ ఇన్ ద గివెన్ జీపీ. Okay, next example 21. Which term of the GP 2, 2 root 2, 4 and so on is 128? One of the important problem in this chapter. ఇక్కడ మనకి ఒక జీపీ ఇచ్చారు, ఏంటంటే అది 2, 2 root 2, 4 and so on. ఇందులో మనకి 128 అనేది ఎన్నో టర్మ్, మనకి ఎన్నో టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏపీలో ఎలా చేసాం, దాన్ని ఎంత టర్మ్ అనుకుని స్టార్ట్ చేసాం కదా. ఇక్కడ కూడా సేమ్ అదే, లెట్ ఏఎన్ ఈక్వల్ టు 128. ఎందుకంటే మనకి ఏఎన్ ఫార్ములా తెలుసు కదా, ఏఎన్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1. ఇందులో మనకు కావాల్సింది మనం ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఎంత, 2. నెక్స్ట్ ఆర్ అంటే కామన్ రేషియో a2 బై a1, a2 అంటే 2 రూట్ 2 బై a1 అంటే 2, 2 గెట్స్ క్యాన్సిల్, రూట్ 2 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, n ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాల్యూస్ అన్ని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇట్ ఇంప్లైస్ an ప్లేస్ ఏం రాస్తాం, 128 రాస్తాం. 128 ఈక్వల్ టు a మీన్స్ 2 ఇంటూ r మీన్స్ రూట్ 2 పవర్ n మైనస్ 1. దట్ ఇంప్లైస్ 128 ఈక్వల్ టు 2 ఇంటూ మనం రూట్ 2 అంటే అర్థం ఏంటి, 2 పవర్ 1/2 అని కదా, n మైనస్ 1. ఈ 128 ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 2 టేబుల్ 64 టైమ్స్, 2 టేబుల్ 32 టైమ్స్, 2 టేబుల్ 16 టైమ్స్, 2 టేబుల్ 8 టైమ్స్, 2 టేబుల్ 4 టైమ్స్, 2 టేబుల్ 2 టైమ్స్. ఎన్ని 2s వచ్చాయి, 1 2 3 4 5 6 7, అంటే 2 పవర్ 7 అని రాయొచ్చు కదా దీన్ని. దట్ ఇంప్లైస్ 2 పవర్ 7 ఈక్వల్ టు, ఇక్కడ మనకి 2 ఇంటూ ఇక్కడ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఏంటంటే ఏ పవర్ ఎంఎన్ అవుతుంది, అంటే 1 ఇంటూ ఎన్ మైనస్ 1 ఏమవుతుంది, ఎన్ మైనస్ 1 అవుతుంది బై 2 ఉంది కదా 2. దట్ ఇంప్లైస్ 2 పవర్ 7 ఈక్వల్ టు, ఇవి రెండు మల్టిప్లై చేస్తాం, దీనికి పవర్ 1 ఉంది, బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేస్తాం కదా, అంటే 2 పవర్ 1 ప్లస్ ఎన్ మైనస్ 1/2 అవుతుంది అన్నమాట. దట్ ఇంప్లైస్ 2 పవర్ 7 ఈక్వల్ టు 2 పవర్, ఇక్కడ బై 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 1s are 2 ప్లస్ 1 ఇంటూ n మైనస్ 1, n మైనస్ 1 బై 1 2s are 2 అవుతుంది. దట్ ఇంప్లైస్ 2 పవర్ 7 ఈక్వల్ టు 2 పవర్, ఇక్కడ n ఉంది, ప్లస్ 2 మైనస్ 1 అంటే ప్లస్ 1 అవుతుంది బై 2. డిఫరెంట్ సైన్స్ సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. ఇప్పుడు చూడండి బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి, అంటే 7 ఈక్వల్ టు n ప్లస్ 1/2 అవుతుంది. దాన్ని ఇలా కూడా రాయొచ్చు కదా, n ప్లస్ 1/2 ఈక్వల్ టు 7 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే n వస్తుంది అనమాట. 2 ఇక్కడ డివైడ్ చేస్తుంది, RH లోకి తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది, n ప్లస్ 1 ఈక్వల్ టు 2 7s are 14. ఈ 1 ని కూడా తీసుకెళ్ళినట్లయితే n ఈక్వల్ టు 14 మైనస్ 1. దట్ ఇంప్లైస్ n ఈక్వల్ టు 13. Therefore 128 is 13th term in the given GP. Okay, next example 22.
In a GP, the third term is 24 and the sixth term is 192. Find the 10th term. Okay. ఇక్కడ మనకి ఇచ్చినది ఏంటంటే given third term మనం A3 అంటాం కదా ఈక్వల్ టు 24 అండ్ సిక్స్త్ టర్మ్ అంటే A6 ఈక్వల్ టు 192. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? A10 అంటే 10th టర్మ్ అని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి an ఫార్ములా తెలుసు కదా, ఎంత టర్మ్ ఫార్ములా a ఇంటూ r పవర్ n మైనస్ 1. ఈ ఫార్ములాను ఉపయోగించుకుంటాం మనం. దీని నుంచి మనం A3 ఈక్వల్ టు ఏం రాయొచ్చు? a ఇంటూ r పవర్ 3 మైనస్ 1 అని రాయొచ్చు. దీని వాల్యూ ఎంత ఇచ్చారు మనకి? 24. దట్ ఇంప్లైస్ a r స్క్వేర్ అవుతుంది కదా ఈక్వల్ టు 24. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. అట్లాగే మనకి A6 కూడా ఇచ్చారు కదంటే A6 ఈక్వల్ టు a ఇంటూ r పవర్ 6 మైనస్ 1. దీని వాల్యూ ఎంత ఇచ్చారు? 192 ఇచ్చారు. దట్ ఇంప్లైస్ a ఇంటూ r పవర్ 6 మైనస్ 1 అంటే 5 కదా ఈక్వల్ టు 192. దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ ని మనం డివైడ్ చేసినట్లయితే అంటే సెకండ్ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ తో డివైడ్ చేద్దాం. అంటే సెకండ్ ఈక్వేషన్ డివైడెడ్ బై ఫస్ట్ ఈక్వేషన్ ఇంప్లైజ్ ఫస్ట్ LHS లో డివైడ్ చేయాలి. LHS ఇక్కడ ఏముంది? AR పవర్ 5 ఉంది. ఇందులో LHS లో ఏముంది? AR స్క్వేర్ ఉంది. ఇక్కడ RHS లో ఏముంది? 192 ఉంది. ఇక్కడ RHS లో 24 ఉంది. ఓకే, A గెట్స్ క్యాన్సిల్. ఓకే, ఇక్కడ మనకి ఏదైనా టేబుల్ పోతే కట్ చేయొచ్చు. ఫస్ట్ 6 టేబుల్ 4 టైమ్స్, 6 టేబుల్ 3 6 ఆర్ 18, నెక్స్ట్ 2 32, మళ్ళీ 4 టేబుల్ 8 టైమ్స్. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది? r పవర్ 5 బై r స్క్వేర్ ఈక్వల్ టు 8 అని వచ్చింది. ఇది చూడడానికి ఎలా ఉందంటే a పవర్ m బై a పవర్ n లా ఉంది. దీని ఫార్ములా ఏంటి? a పవర్ m మైనస్ n కదా. ఈ లా ఆఫ్ ఎక్స్పోనెంట్ ని అప్లై చేసినట్లయితే దీన్ని r పవర్ 5 మైనస్ 2 అని రాయొచ్చు ఈక్వల్ టు 8. r పవర్ 5 మైనస్ 2 అంటే 3. ఈ 8 ని ఎలా రాయొచ్చు? 2 క్యూబ్ అని రాయొచ్చు కదా. 2 ఇంటూ 2 ఇంటూ 2 8 అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి పవర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి బేసెస్ కూడా ఈక్వల్ అవుతుంది. r ఈక్వల్ టు 2 అవుతుంది అన్నమాట. ఓకే, r వచ్చింది. ఇంకా మనం a ఫైండ్ అవుట్ చేయాలి. మనం r వాల్యూని మనం ఫస్ట్ ఈక్వేషన్ లో కానీ సెకండ్ ఈక్వేషన్ లో కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సబ్స్టిట్యూట్ r ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి మనకి? a ఇంటూ r స్క్వేర్ ఈక్వల్ టు 24. ఇక్కడ r ప్లేస్ లో ఏం రాస్తాం మనం? 2 రాస్తాం. దట్ ఇంప్లైజ్ a ఇంటూ 2 స్క్వేర్ ఈక్వల్ టు 24. దట్ ఇంప్లైజ్ a ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 కదా ఈక్వల్ టు 24. ఈ 4 ని RHS లోకి పంపినట్లయితే 24 బై 4 6 టైమ్స్ కట్ అవుతుంది కదా. దట్ ఇంప్లైజ్ a ఈక్వల్ టు 6. ఇప్పుడు మనకి ఏ వాల్యూ తెలుసు, r వాల్యూ తెలుసు. కాబట్టి ఏ టర్మ్ అడిగినా సరే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ అడిగిన టర్మ్ ఏంటి మనకి? 10th టర్మ్ అంటే A10 ఈక్వల్ టు a ఇంటూ a అంటే 6 కదా ఇంటూ r పవర్ r అంటే 2 కదా పవర్ 10 మైనస్ 1. దిస్ ఈక్వల్ టు 6 ఇంటూ 2 పవర్ 9. అవసరమైతే దీన్ని సింప్లిఫై చేయొచ్చు అనమాట. 2 పవర్ 9 ని అంటే 2 ని 9 టైమ్స్ మల్టిప్లై చేసి తర్వాత వచ్చిన ఆన్సర్ని మనం 6తో మల్టిప్లై చేస్తే కావాల్సిన ఆన్సర్ వస్తుంది. లేకపోతే అలా ఉంచేసినా నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 6.5లో ఉన్న ప్రాబ్లమ్స్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ వన్, ఫర్ ఈచ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఫైండ్ ద కామన్ రేషియో r అండ్ ద nth టర్మ్ అంటే an ఫైండ్ అవుట్ చేయమని. ఇక్కడ 4 జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ ఇచ్చారు. వాటిలో ప్రతి దాంట్లో కూడా మనం కామన్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే nth టర్మ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో నేను ఏవైనా 2 సమ్స్ చెప్పడానికి ప్రయత్నిస్తాను, మిగిలిన మీరు ఓన్ గా ట్రై చేయండి. నేను ఫస్ట్ వన్ అండ్ ఫోర్త్ వన్ చెప్తాను, మిగిలిన 2 కూడా మీరు ఓన్ గా ప్రయత్నించండి. ఓకే, ఫస్ట్ వన్ ఇక్కడ 3, 3/2, 3/4, 3/8 అండ్ సో ఆన్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కామన్ రేషియో r ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి a1, a2, a3, a4 అవుతుంది కదా. మన కామన్ రేషియో r ఫార్ములా ఏంటి? a2/a1. a2 అంటే ఇక్కడ ఏంటి? 3/2/3. న్యూమరేటర్ లో ఫ్రాక్షన్ ఉంది, డినామినేటర్ లో ఫ్రాక్షన్ లేదు కాబట్టి బై 1 పెట్టుకుంటాం. దీన్ని ఎట్లా రాయొచ్చు మనం? 3/2 ఇంటూ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా 1/3. 3 3లో 1 టైం
1 1s are 1/2 అవుతుంది. అంటే కామన్ రేషియో ఇక్కడ ఎంత అనమాట 1/2. ఇంకా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. an ఫార్ములా ఏంటి, a ఇంటూ r పవర్ n మైనస్ 1. ఏ అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ కదా, అంటే an ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఏంటి ఇక్కడ 3 ఇంటూ r అంటే 1/2 పవర్ n మైనస్ 1. దిస్ ఈక్వల్ టు 3 ఇంటూ 1 కి పవర్ ఎంత ఉన్నా 1 అని చెప్పుకున్నాం కదా, 1/2 పవర్ n మైనస్ 1. దిస్ ఈక్వల్ టు 3 1s are 3/2 పవర్ n మైనస్ 1. దిస్ ఈస్ ద nth టర్మ్ ఇన్ ద గివెన్ GP. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ చేద్దాం. ఇక్కడ ఫోర్త్ వన్ ఏమి ఇచ్చారు, 5 2 4/5 8/25 అండ్ సో ఆన్. మనం ఫస్ట్ కామన్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. a1 a2 a3 a4. r ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం, a2/a1 అంటే 2/5. దీనికి సింప్లిఫై చేయలేం కదా. నెక్స్ట్ మనకి a ఈక్వల్ టు ఎంత, ఇక్కడ ఫస్ట్ టర్మ్ 5. మనం an ఫార్ములా ఏం చెప్పుకున్నాం, a ఇంటూ r పవర్ n మైనస్ 1. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే an ఈక్వల్ టు a మీన్స్ 5 ఇంటూ r మీన్స్ 2/5 పవర్ n మైనస్ 1. ఓకే, దిస్ ఈక్వల్ టు 5 ఇంటూ 2 పవర్ n మైనస్ 1 బై 5 పవర్ n మైనస్ 1. a బై b హోల్ పవర్ m లో ఉంది కదా, a పవర్ m బై b పవర్ m అని రాయొచ్చు. ఓకే, దిస్ ఈక్వల్ టు ఇక్కడ మనం 2 పవర్ n మైనస్ 1 బై 5 పవర్, ఇది పవర్ 1 ఉంది, మనం కిందకి తీసుకెళ్తే -1 అవుతుంది. అప్పుడు బేసెస్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి పవర్స్ కూడా యాడ్ చేస్తాం. అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం, 5 పవర్ -1 ఇంటూ ఆల్రెడీ ఇక్కడ 5 పవర్ n మైనస్ 1 ఉంది. బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కదా కాబట్టి పవర్స్ ని యాడ్ చేస్తాం. అంటే 5 పవర్ -1 ప్లస్ n మైనస్ 1. దిస్ ఈక్వల్ టు 2 పవర్ n మైనస్ 1 బై 5 పవర్ n మైనస్ 1 యాడ్ చేస్తే -2 అవుతుంది కదా. దిస్ ఈస్ ద nth టర్మ్ ఇన్ ద గివెన్ GP. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఫైండ్ ద 10th టర్మ్ and the nth term in the GP 5 25 125 and so on. ఓకే, ఇక్కడ ఇచ్చిన GP ఏంటంటే 5 25 125 and so on. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 10th టర్మ్ అంటే a10 ఫైండ్ అవుట్ చేయాలి అండ్ nth టర్మ్ an ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇది a1 a2 a3 అవుతుంది. మనకి ఫస్ట్ టర్మ్ కావాలి కదా, a ఈక్వల్ టు 5. అలాగే కామన్ రేషియో కావాలి కదా, ఫార్ములా a2/a1. a2 మీన్స్ 25/5. 5 టేబుల్ 25 లో 5 టైమ్స్ కదంటే r ఈక్వల్ టు 5. an ఫార్మ్ అయింది మనకి a ఇంటూ r పవర్ n మైనస్ 1. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ మనకి a10 అంటే a10 ఈక్వల్ టు a మీన్స్ 5 ఇంటూ r మీన్స్ 5 పవర్ 10 మైనస్ 1. దిస్ ఈక్వల్ టు 5 ఇంటూ 5 పవర్ 10 మైనస్ 1 అంటే 9. ఇక్కడ పవర్ 1 రాసాం అనుకోండి, బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేస్తాం. 1 ప్లస్ 9 అవుతుంది, అంటే 5 పవర్ 10 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ nth టర్మ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు an ఈక్వల్ టు, a అంటే ఇక్కడ 5, r అంటే 5 పవర్ n మైనస్ 1. ఇక్కడ పవర్ 1 రాసినట్లయితే బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేస్తాం. 1 ప్లస్ n మైనస్ 1, -1 ప్లస్ 1 గెట్స్ క్యాన్సిల్, అంటే 5 పవర్ n అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఫైండ్ ద ఇండికేటెడ్ టర్మ్ ఆఫ్ ఈచ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఇక్కడ మనకి 2 జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ లో ఫస్ట్ టర్మ్ కామన్ రేషియోలు ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ దాంట్లోనేమో a7 ఫైండ్ అవుట్ చేయమన్నారు, సెకండ్ వన్ లో a6 ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏదో ఒకటి చెప్తాను, మిగిలింది మీరు హోంవర్క్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్, here a1 equal to 9 and r equal to 1/3. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, a7 ఫైండ్ అవుట్ చేయాలి. మనకి an ఫార్ములా ఏంటి, a ఇంటూ r పవర్ n మైనస్ 1. హియర్ a అంటే ఫస్ట్ టర్మ్ కదా, ఎంత 9, r ఈక్వల్ టు 1/3 అంటే n ఈక్వల్ టు 7th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా 7. ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, a7 ఈక్వల్ టు a మీన్స్ అంటే 9 ఇంటూ r మీన్స్ 1/3 పవర్ n మైనస్ 1 అంటే 7 మైనస్ 1. దిస్ ఈక్వల్ టు 9 ఇంటూ
1/3 అవుతుంది. ఓకే, దీన్ని కొంచెం సింప్లిఫై చేయొచ్చు మనం. దీన్ని ఎట్లా అంటే మనం 9 3 స్క్వేర్ అని రాయొచ్చు కదా. 3 స్క్వేర్ ఇంటూ 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ 1, 3/6. ఓకే, దిస్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ఇంటూ 1 అంటే 3 స్క్వేర్ బై 3/6. ఇక్కడ మనకి a/m/a/n ఫార్ములా ఉంది. కాకపోతే ఇక్కడ n వాల్యూ పెద్దగా ఉంది కాబట్టి దీనే కిందకి తీసుకెళ్తాం. ఎట్లా రాస్తాం? 1/3/6 - 2 అని రాస్తాం. 1/3/4 అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద 7th term in the given GP. Okay, next 4th one. Which term of the GP? అంటే ఇక్కడ ఒక GP ఇచ్చారు, ఒక టర్మ్ ఇచ్చి ఇది ఏ టర్మ్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో నేను ఒకటి చెప్తాను, మిగిలింది మీరు ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ప్రాబ్లం చూసినట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనం జీపీని √3 అండ్ సో ఆన్. ఇందులో మనం 729 అనేది ఎన్నో టర్మో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎక్కువగా ఎగ్జామ్స్ లో, అంటే ఫైనల్ ఎగ్జామ్ కావచ్చు, సమ్మేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతూ ఉన్నారు కాబట్టి మీరు ట్రై చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఇక్కడ మనకి A1 A2 A3 దీన్ని ఏమనుకుందాం? ఏఎన్ అనుకుందాం. లెట్ ఏఎన్ ఈక్వల్ టు 729. మనకి ఏఎన్ ఫార్ములా తెలుసు, a/r⁻n-1. ఇందులో మనకి ఏ అంటే ఫస్ట్ టర్మ్, హియర్ a ఈక్వల్ టు √3. r అంటే కామన్ రేషియో a2/a1 అంటే 3/√3. దీన్ని కొంచెం సింప్లిఫై చేయొచ్చు. ఎట్లా అంటే 3ని ఎట్లా రాస్తానంటే √3 × √3 అని రాస్తున్నాను. √3 × √3 3 అవుతుంది కదా, బై √3. ఇప్పుడు √3 గెట్స్ క్యాన్సిల్ అంటే మనకి r వాల్యూ √3 అయింది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? n ఫైండ్ అవుట్ చేయాలి. n ఈక్వల్ టు ఎంత? ఈ వాల్యూస్ అన్ని మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే an మనం ఏమనుకున్నాం? 729 అనుకున్నాం. ఈక్వల్ టు ఓకే, ఇక్కడ a ఇంటూ ఏ అంటే ఇక్కడ మనకి ఎంత? √3. r పవర్ r కూడా √3 పవర్ n-1. దట్ ఇంప్లైడ్ 729 ఈక్వల్ టు ఇక్కడ బేస్ √3 ఇక్కడ బేస్ √3 పవర్స్ యాడ్ చేయొచ్చు. అంటే √3 పవర్ n-1 ఇది +1. ఓకే, -1 +1 గెట్స్ క్యాన్సిల్ అంటే దట్ ఇంప్లైడ్ 729 ఈక్వల్ టు √3 పవర్ n అని రాయొచ్చు. ఈ 729 మనం ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 729 ఇందులో 3 టేబుల్ పోతుంది కదా, సమ్ ఆఫ్ ద డిజిట్స్ 18 అవుతుంది. 18 3 టేబుల్ వస్తుంది కాబట్టి 3 టేబుల్ పోతుంది. 3 టేబుల్ 2 3s are 6, 4 3s are 12, 3 again 3 table 8 times 1 time, again 3 table 27 times, 3 table 9 times, 3 table 3 times. 3 ఎన్ని వచ్చాయి మనకి? 6 వచ్చాయి కదా. కాబట్టి 729 మనం ఎట్లా రాయొచ్చు? 3/6 అని రాయొచ్చు. అలాగే √3 ఎట్లా రాయొచ్చు? 3/1/2 అని రాయొచ్చు కదా. 3/1/2 ఆల్రెడీ పవర్ ఏముంది? n ఉంది. దట్ ఇంప్లైస్ 3/6 ఈక్వల్ టు 3 పవర్ n ఇంటూ 1 అంటే n/2 అవుతుంది. ఇక్కడ చూడండి బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే 6 ఈక్వల్ టు n/2 రాయొచ్చు, లేకపోతే n/2 ఈక్వల్ టు 6 అని రాయొచ్చు. ఈ 2 ఇక్కడ డివైడ్ చేస్తుంది, RHS లోకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది కాబట్టి n ఈక్వల్ టు 2 6 12 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి 729 అనేది ఇచ్చిన జీపీలో 12th టర్మ్. therefore 729 is 12th term in the given GP. Okay, next 5th one. Find the 12th term of a GP whose 8th term is 192 and common ratio is 2. Okay, ఇచ్చినవి ఏంటంటే 8th term ఇచ్చారు. given A8 ఈక్వల్ టు 192 అండ్ ఇంకేం ఇచ్చారు? కామన్ రేషియో అంటే R వాల్యూ ఇచ్చారు. ఎంత? 2. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? A12 ఫైండ్ అవుట్ చేయమన్నారు. 12th టర్మ్. మనకి ఏఎన్ ఫార్ములా ఏంటి? a ఇంటూ r⁻n-1. ఇందులో మనం తెలిసిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఓకే, ఇక్కడ మనం A8 ఫైండ్ అవుట్ చేద్దాం. A8 ఈక్వల్ టు a ఇంటూ ఏ తెలియదు కదా మనకి, r తెలుసు 2 పవర్ 8 - 1
ఏ 10కి సమానం 192 కాబట్టి దీని వాల్యూ 192కి ఈక్వల్ అవుతుంది. దట్ ఇంప్లైజ్ ఏ ఇంటూ 2 పవర్ 8 మైనస్ 1 అంటే 7 అవుతుంది ఈక్వల్ టు 192. దట్ ఇంప్లైజ్ ఏ ఇంటూ 2 పవర్ 7 అంటే 2ని 7 టైమ్స్ రాస్తాం. 2 2s are 4, 2s are 8, 2s are 16, 2s are 32, 2s are 64, 2s are 128 అంటే దీని వాల్యూ 128 అవుతుంది ఈక్వల్ టు 192. ఈ 128ని RHS లోకి తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది కదా, అంటే ఏ ఈక్వల్ టు 192 బై 128. ఫస్ట్ 4 టేబుల్ కట్ చేద్దాం. 32 టైమ్స్ 4 టేబుల్ 4 4s are 16, 32 8 టైమ్స్. మళ్ళీ రెండిట్లో ఏ టేబుల్ పోతుంది, 8 టేబుల్ పోతుంది. 8 టేబుల్ ఇందులో 6 టైమ్స్, ఇందులో మనకి 4 టైమ్స్. మళ్ళీ 2 టేబుల్ 3 టైమ్స్ 2 టైమ్స్. అంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత వచ్చిందంటే 3/2 వచ్చింది. ఆల్రెడీ మనకి ఆర్ వాల్యూ తెలుసు 2, ఏ వాల్యూ 3/2. కాబట్టి మనం ఏ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, A12 ఫైండ్ అవుట్ చేయాలి. A12 ఏ ఇంటూ ఏ అంటే ఇక్కడ మనకి 3/2 కదా, అంటే 3/2 ఇంటూ ఆర్ మీన్స్ 2 పవర్ 12 మైనస్ 1. దిస్ ఈక్వల్ టు 3/2 ఇంటూ 2 పవర్ 11. దిస్ ఈక్వల్ టు 3 ఇంటూ ఇక్కడ 2 పవర్ 11 బై 2. డినామినేటర్ 2 ఉంటుంది, దీన్ని బై పవర్ 1 అని రాయొచ్చు. ఏ పవర్ ఏమో ఏ పవర్ n లో ఉంది కాబట్టి ఏ పవర్ m మైనస్ n అని రాయొచ్చు. అంటే 11 మైనస్ 1 అని రాయొచ్చు. అంటే దట్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 పవర్ 10 అని రాయొచ్చు. దిస్ ఈజ్ ద 12th టర్మ్ ఇన్ ద గివెన్ జీపీ. ఓకే, నెక్స్ట్ 6th one. The 4th term of a geometric progression is 2/3 and the 7th term is 16/81. Find the geometric series. అంటే మనం జీపీని ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చినవి ఏంటంటే గివెన్ 4th టర్మ్ అంటే A4 ఈక్వల్ టు 2/3 అండ్ ఇంకేమి ఇచ్చారు మనకి 7th టర్మ్ అంటే A7 ఈక్వల్ టు 16/81. అయితే మనం జీపీని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏ ఫార్ములా తెలుసు, ఏంటి ఏ పవర్ n మైనస్ 1. ఈ ఫార్ములాను ఉపయోగించినట్లయితే మనకి 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఫస్ట్ A4 ఈక్వల్ టు ఏ వాల్యూ తెలియదు మనకి, ఏ ఆర్ వాల్యూ కూడా తెలియదు, పవర్ 4 మైనస్ 1 అని రాయొచ్చు. దీని వాల్యూ ఎంత అంటే 2/3 ఇక్కడ ఇచ్చారు కదా. దీని నుంచి ఏ ఇంటూ ఆర్ పవర్ 3 ఈక్వల్ టు 2/3 అని రాయొచ్చు. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ A7 ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ 7 మైనస్ 1. దీని వాల్యూ ఏంటంటే 16/81. ఓకే, ఏ పవర్ ఏ ఇంటూ ఆర్ పవర్ 7 మైనస్ 1 అంటే 6 కదా, ఈక్వల్ టు 16/81. దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ని ఫస్ట్ ఈక్వేషన్ తో డివైడ్ చేద్దాం. అంటే సెకండ్ ఈక్వేషన్ డివైడెడ్ బై ఫస్ట్ ఈక్వేషన్ ఇంప్లైజ్ మనం ఫస్ట్ ఎల్హెచ్ఎస్ డివైడ్ చేయాలి. ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఏముంది, ఏ ఇంటూ ఆర్ పవర్ 6 ఉంది, ఇక్కడ ఏఆర్ క్యూబ్ ఉంది ఈక్వల్ టు ఇక్కడ ఆర్హెచ్ఎస్ లో 16/81 ఉంది, ఇక్కడ ఆర్హెచ్ఎస్ లో 2/3 ఉంది. ఏ గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ మనకి ఏం మిగిలింది, మనకి ఆర్ పవర్ 6/ఆర్ క్యూబ్ మిగిలింది. అలాగే ఇక్కడ రెండు ఫ్రాక్షన్స్ డివైడ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఎట్లా రాయొచ్చు, 16/81 ఇంటూ కింది ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా 3/2. 2 టేబుల్ 8 టైమ్స్, 3 టేబుల్ 1 టైమ్, 27 టైమ్స్. ఇది చూడడానికి ఏ పవర్ m బై ఏ పవర్ n లో ఉంది కాబట్టి ఏ పవర్ m మైనస్ n అంటే 6 మైనస్ 3 ఈక్వల్ టు 8 1s are 8/27. ఆర్ పవర్ 6 మైనస్ 3 అంటే 3 అవుతుంది. దీన్ని ఎలా రాయొచ్చు, మనం 2 క్యూబ్ అని రాయొచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు, 3 క్యూబ్ అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు ఆర్ క్యూబ్ ఈక్వల్ టు రెండింటికి పవర్ ఈక్వల్ గా ఉంది, దెన్ 2/3 అని ఒకే పవర్ గా రాయొచ్చు కదా, క్యూబ్ అని హోల్ క్యూబ్ అని రాయొచ్చు. ఇప్పుడు చూడండి పవర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి బేసెస్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2/3. ఓకే, మనకి ఆర్ వాల్యూ వచ్చింది. ఇంకా ఏం కావాలంటే మనకి ఏ వాల్యూ కావాలి, ఆ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే. ఓకే, ఈ ఆర్ వాల్యూ తీసుకెళ్లి మనం ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఆర్ ఈక్వల్ టు 2/3 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి మనకి, ఏ ఇంటూ ఆర్ క్యూబ్ ఈక్వల్ టు 2/3. ఇక్కడ ఆర్ ప్లేస్ లో మనం ఏం రాస్తాం, 2/3 రాస్తాం. 2/3
హోల్ క్యూబ్ ఈక్వల్ టు 2/3. అంటే a ఇంటూ 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27 ఈక్వల్ టు 2/3. దీని నుంచి a ఈక్వల్ టు ఈ ఫ్రాక్షన్ RHకి వెళ్తే రివర్స్ అవుతుంది కదండి, 2/3 ఇంటూ 27/8. ఓకే, 3 టేబుల్ 9 టైమ్స్, 2 టేబుల్ 4 టైమ్స్, అంటే 9/4 అనమాట ఏ వాల్యూ. మనకి ఏ వాల్యూ ఆ వాల్యూ తెలిస్తే ఆ జీపీని చెప్పేసేయచ్చు కదా. ఫస్ట్ టర్మ్ a1 ఈజ్ ఈక్వల్ టు a ఎంత వచ్చింది 9/4. సెకండ్ టర్మ్ a2 ఈక్వల్ టు ఎలా వస్తుంది, ముందు టర్మ్ కి ఆర్తో మల్టిప్లై చేస్తే వస్తుంది, అంటే 9/4 ఇంటూ ఇక్కడ r వాల్యూ ఎంత మనకి 2/3. 3 టేబుల్ 3 టైమ్స్, 2 టేబుల్ 2 టైమ్స్, అంటే 3/2. నెక్స్ట్ a3 ఈక్వల్ టు దీని ముందు టర్మ్ అంటే a2 ఇంటూ r. a2 ఎంతంటే 3/2 ఇంటూ r అంటే 2/3. 3 టేబుల్ 3లో 1 టైమ్, 2 టేబుల్ 2లో 1 టైమ్, 1 1 are 1. Therefore the GP is ఫస్ట్ టర్మ్ ఏంటి 9/4, సెకండ్ టర్మ్ 3/2, థర్డ్ టర్మ్ 1 అండ్ సో ఆన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఓకే సెవెంత్ వన్ అండ్ లాస్ట్ వన్. In the geometric progressions 162, 54, 18 and so on, and 2/81, 2/27, 2/9 and so on have their nth terms equal, find the value of n. ఇక్కడ 2 GPs ఇవ్వడం జరిగింది, 1 2. ఇందులో nth టర్మ్ నెక్స్ట్ సెకండ్ GPలో nth టర్మ్స్ ఈక్వల్ అయినట్లయితే అసలు n వాల్యూ ఎంత అవుతుంది. ఇక్కడ 2 GPs ఇచ్చారు. ఫస్ట్ ఏంటి 162, 54, 18 and so on. నెక్స్ట్ సెకండ్ జీపీ 2/81, 2/27, 2/9 అండ్ సో ఆన్. ఓకే, ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫస్ట్ టర్మ్ ఏ కావాలి 162, అలా కామన్ రేషియో r కావాలి a2/a1. దిస్ ఈక్వల్ టు 54/162. ఓకే, 54 ఇందులో 1 టైమ్, ఇందులో 3 టైమ్స్, 3 4 12 కదా, అంటే 1/3 వచ్చింది. ఇక్కడ మనకి ఏ అని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, a ఇంటూ r పవర్ n మైనస్ 1. అంటే an ఈక్వల్ టు a అంటే ఇక్కడ మనకి 162 ఇంటూ r అంటే 1/3 పవర్ n మైనస్ 1. దీన్ని అలా ఉంచుతాం. నెక్స్ట్ సెకండ్ జీపీని తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనం ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ కావాలి అంటే 2/81, r కావాలంటే a2/a1 చేయాలి. a2 అంటే 2/27 by 2/81. దిస్ ఈక్వల్ టు 2/27. దీన్ని ఎలా రాయొచ్చు మనం 81/2 అని రాయొచ్చు. 2 టేబుల్ 1 టైం. ఓకే, ఇక్కడ 27 81 లో ఎన్ని టైమ్స్ పోతుంది 3 టైమ్స్ పోతుంది. అంటే దట్ ఎంప్లాయిస్ r ఈక్వల్ టు 3 1s are 3 వచ్చింది అనమాట. దీని నుంచి మనం ఏ అని రాయొచ్చు కదా, a ఇంటూ a అంటే ఇక్కడ 2/81 ఇంటూ r పవర్ అంటే 3 పవర్ n మైనస్ 1. కానీ ఈ రెండిట్లోని ఎంత టర్మ్ ఈక్వల్ గా ఉన్నాయి కదా, బట్ ఎంత టర్మ్స్ ఆర్ ఈక్వల్. ఇందులో ఎంత టర్మ్ ఏంటి మనకి 162 ఇంటూ 1/3 పవర్ n మైనస్ 1. ఇందులో ఎంత టర్మ్ ఏంటి 2/81 ఇంటూ 3 పవర్ n మైనస్ 1. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి 162 ఇంటూ 1కి పవర్ ఎంత ఉన్నా 1/3 పవర్ n మైనస్ 1 అవుతుంది. దిస్ ఈక్వల్ టు ఇక్కడ 2/81 ఇంటూ 3 పవర్ n మైనస్ 1 వస్తుంది. ఇప్పుడు n లో ఉన్న టర్మ్స్ అన్నిటిని LHS లోకి, అలాగే నెంబర్స్ అన్నిటిని RHS లోకి తీసుకెళ్ళినట్లయితే, లేకపోతే దీన్నే మనం RHS లోకి తీసుకెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ఏముంటుంది 162 ఉంటుంది. ఈ 2/81 ఇక్కడ తీసుకొస్తే ఇది ఫ్రాక్షన్ కదా, రివర్స్ అవుతుంది, అంటే 81/2 అవుతుంది. దిస్ ఈక్వల్ ఇక్కడ డినామినేటర్ లో ఉంది కాబట్టి అక్కడికి వెళ్తే మల్టిప్లై చేసింది, అంటే 3 పవర్ n మైనస్ 1. ఇది కూడా 3 పవర్ n మైనస్ 1 ఇంటూ 3 పవర్ n మైనస్ 1 ఏమవుతుంది 3 పవర్ n మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, 2 టేబుల్ 81 టైమ్స్ కట్ అవుతుంది, అంటే 81 ఇంటూ 81 ఈక్వల్ టు ఇది a పవర్ m హోల్ పవర్ n లో ఉంది కాబట్టి 3 పవర్ 2 ఇంటూ n 2n మైనస్ 2 1 2 అవుతుంది. ఇక్కడ మనం 81 అంటే 3 పవర్ 4 కదా,
అలాగే ఈ 8 అంటే 3/4 ఈక్వల్ టు 3/2n మైనస్ 2. బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కదా, పవర్స్ యాడ్ చేస్తాం. 3/4 ప్లస్ 4 ఈక్వల్ టు 3/2n మైనస్ 2. దట్ ఇంప్లై 3/4 ప్లస్ 4 8 అవుతుంది. 3/2n మైనస్ 2. ఇప్పుడు బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ ఈక్వల్ చేస్తాం. ఇక్కడ పవర్ 2n మైనస్ 2 ఉంది, ఇక్కడ పవర్ 8 ఉంది. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన n వచ్చేసింది. 2n ఈక్వల్ టు మైనస్ 2ని RHలో తీసుకెళ్తే ప్లస్ 2 అంటే 2n ఈక్వల్ టు 10 అవుతుంది. ఈ 2 మల్టిప్లై చేసింది RHలోకి వెళ్తే డివైడ్ చేసింది 10/2 అవుతుంది, అంటే 5 టైమ్స్. అంటే ఇక్కడ n ఈక్వల్ టు ఎంత అనమాట, 5. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడతో మనం ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్ని ఫినిష్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.